హలో కే డ్రామా లవర్స్. ఈరోజు మనం రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన టీచ్ యు ఎ లెసన్ అనే కే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ సిరీస్ని నిజ జీవితంలో కొరియన్ స్కూల్స్లో జరుగుతున్న దారుణమైన సంఘటనల ఆధారంగా తీశారు. స్టూడెంటే టీచర్పై తప్పుడు రూమర్స్ స్టార్ట్ చేసి టీచర్ చనిపోయే పరిస్థితికి తీసుకొస్తే, బుల్లింగ్ చేసి చేసి ఆ స్టూడెంట్ అదే స్కూల్ బిల్డింగ్ పై నుండి దూకి చనిపోతే, స్టూడెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా డ్రగ్స్ బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదిస్తే, ఇవన్నీ ఎలా అండ్ ఎందుకు జరిగాయో తెలుసుకోవాలంటే ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. టీచ్ యు ఎ లెసన్ మొదటి ఎపిసోడ్ దేహాన్ హై స్కూల్తో మొదలవుతుంది. గ్యాంగ్ మిన్ తన కళ్ళ ముందే తన క్లాస్మేట్ పార్క్ దేసో స్కూల్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం చూస్తాడు. ఆ తర్వాత కథ కొన్ని డేస్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఒకరోజు క్లాస్ జరుగుతున్నప్పుడు ట్రైనీ టీచర్ తో రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తున్న జున్ హ్యాంగ్ ని దేసోక్ ఎదిరిస్తాడు. ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోతుంది. జున్హాంగ్ అండ్ అతని ఫ్రెండ్స్ దేసోక్ ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంతకు ముందు గ్యాంగ్ మిన్ అనుభవించిన అవమానం ఇప్పుడు దేసోక్ పైకి వస్తుంది. గ్యాంగ్ మిన్ చాలా సార్లు టీచర్స్ కి వీళ్ళ గురించి చెప్పాలని అనుకుంటాడు. కానీ అతనికి అర్థమైనది ఏంటంటే టీచర్స్ కూడా జున్హాంగ్ అండ్ అతని రిచ్ పొలిటీషియన్ అయిన ఫాదర్ ని చూసి భయపడుతున్నారని. స్టోరీ మళ్ళీ ప్రెసెంట్ లోకి వస్తుంది. దేసోక్ చనిపోయిన తర్వాత పోలీసులు స్కూల్ కి వచ్చినప్పుడు గ్యాంగ్ మిన్ కి ఆ పొగరుబోతు స్టూడెంట్స్ కి శిక్ష పడుతుందని ఆశ ఉంటుంది. కానీ ఏమీ జరగదు. జిన్హాంగ్ మరియు అతని స్నేహితులు మామూలుగానే విద్యార్థులను వేధిస్తూ బుల్లీ చేస్తూ ఉంటారు. అండ్ గ్యాంగ్ మిన్ మళ్ళీ ఆ బుల్లీస్ కి ఈజీగా టార్గెట్ అయిపోతారు. నేల తుడిచే మాప్ ని అతని తలపైన పెట్టి ఏడిపిస్తూ నవ్వుకుంటారు. వాళ్ళ బుల్లీయింగ్ కి అతను ఎంత డిప్రెషన్ లోకి వెళ్తాడంటే అతను కూడా ముందు చనిపోయిన అబ్బాయి దూకి చనిపోయిన అదే ప్లేస్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. కానీ చివరి నిమిషంలో భయపడి వెనక్కి తగ్గుతాడు. ఒకరోజు స్కూల్ కారిడార్ లో జుంగ్హాంగ్ స్నేహితుడు గ్వాంగ్సు సరదా కోసం గ్యాంగ్ మిన్ ని దారుణంగా కొడతాడు. మిగతా విద్యార్థులంతా చూస్తూనే ఉంటారు, కానీ ఎవ్వరూ సహాయం చేయరు. అప్పుడే మన హీరో అయిన నాహ్వాజిన్ అక్కడికి చేరుకొని గ్వాంగ్సుని గట్టిగా చితకబాతాడు. జున్హాంగ్ వెంటనే జిన్ పై విద్యార్థిని కొట్టాడని ఆరోపిస్తూ అందరినీ వీడియో తీయమని చెప్తాడు. కానీ జిన్ అస్సలు భయపడాడు. అతను గ్వాంగ్సుని మళ్ళీ కొట్టి తన పరిచయం ఇచ్చుకుంటాడు. అతను కొరియన్ ఎడ్యుకేషన్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో ఈఆర్పిబి ఇన్స్పెక్టర్ అని చెప్తాడు. దేశోక్ ఆత్మహత్య కేసును నొక్కేయడానికి పోలీసులకు లంచం ఇచ్చారని స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులపై ఆరోపణలు చేస్తాడు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి ఈఆర్పిబిని ఏర్పాటు చేశారని, స్కూల్లోని గుండాలకు తనదైన స్టైల్లో శిక్ష ఇచ్చే అధికారం తనకు ఉందని చెప్తాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్ కిమ్ జిన్ని వెనక్కి తగ్గమని బ్రతిమాలుతాడు. జున్హాంగ్ తండ్రి గ్వాంగ్ ప్యో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని, అతను గెలిస్తే స్కూల్ కి లాభం ఉంటుందని అంటాడు. కానీ జిన్ అతని మాట వినడు. దేశో క్లాస్ కి తనే క్లాస్ టీచర్ అవుతానని టీమ్ కి చెప్తాడు. క్లాస్ లోకి వెళ్లి జిన్ దేశోక్ గురించి అడుగుతాడు. ఒక స్టూడెంట్ అతని మరణంపై వెటకారం చేస్తే జిన్ అతనికి బుద్ధి చెప్తాడు. ఆ తర్వాత మొత్తం క్లాస్ ని ప్లాంక్ పొజిషన్ లో ఉండమని శిక్ష వేస్తాడు. జిన్హాంగ్ ఎదురు తిరుగుతాడు, కానీ జిన్ ఒక్క దెబ్బతో వాడి నోరు మూయించి నియమాలు పాటించేలా చేస్తాడు. లంచ్ టైంలో జిన్హాంగ్ లైన్ దాటాలని చూస్తాడు, కానీ జిన్ అడ్డుకుంటాడు. దానివల్ల కోపంతో జిన్హాంగ్ ఫుడ్ అంతా చెత్తలో పడేస్తాడు. అప్పుడు జిన్ వచ్చి వాడిని తంతాడు. వాడు వెళ్లి డస్ట్బిన్ మీద పడడంతో అతని మొహం మీద పడిన ఫుడ్ ని మాప్ తో తుడిచి మొత్తం కెఫిటేరియాని కూడా శుభ్రం చేయమని ఆదేశిస్తాడు. కానీ జున్హాంగ్ క్లాస్ రూమ్ ని క్లీన్ చేయకుండానే ఇంటికి వెళ్ళిపోతాడు. జిన్ నేరుగా వాడి ఇంటికి వెళ్లి వాడి ఫాదర్ గ్వాంగ్ ప్యోకి కొడుకు అరాచకాల గురించి చెప్తాడు. జున్హాంగ్ తిరగబడి జిన్నే చాలా టార్చర్ చేస్తున్నాడని అతని మీద ఆరోపణలు చేస్తాడు. గ్వాంగ్ ప్యో జిన్ని హెచ్చరిస్తాడు, కానీ అతను అస్సలు తగ్గడు. అప్పుడు జిన్ జున్హాంగ్ ని స్కూల్ కి తీసుకొచ్చి టాయిలెట్ శుభ్రం చేయిస్తాడు. జున్హాంగ్ తెలివిగా తన తలని టాయిలెట్ కి కొట్టుకొని జిన్ ని ఇరికించాలని చూస్తాడు. నెక్స్ట్ డే గ్వాంగ్ ప్యో స్కూల్ కి వచ్చి జిన్ తన కొడుకుని హింసించాడని ఆరోపిస్తాడు. అతను ఈఆర్పిబిని స్థాపించిన మంత్రి చాయ్ గాంగ్ సుక్ ను కూడా పిలిపిస్తాడు. కానీ జిన్ ఆ ఆరోపణలు కొట్టిపడేసి గ్వాంగ్ ప్యో పవర్ కి అస్సలు తగ్గడు. ఇంతలో జున్హాంగ్ స్నేహితులు గ్వాంగ్ మిన్ ని కొడతారు, ఎందుకంటే అతనే వీళ్ళ గురించి ఈఆర్పిబికి ఫిర్యాదు చేశాడని వాళ్ళ నమ్మకం. పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిన గ్వాంగ్ మిన్ మళ్ళీ స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకాలని చూస్తాడు, కానీ ఈసారి జిన్ వచ్చి వెనక్కి లాగి కాపాడతాడు. అతను గ్వాంగ్ మిన్ కి ఓటమిని ఒప్పుకోవద్దని, పోరాడాలని, స్నేహితులను చేసుకోవాలని, పేరెంట్స్ ఆర్ టీచర్స్ కి చెప్పాలని వివరిస్తాడు. కానీ జున్హాంగ్ చాలా పవర్ఫుల్ అని, వాడిని ఎదిరించడం అంత సులభం కాదని గ్వాంగ్ మిన్ అంటాడు. మరోవైపు గ్వాంగ్ ప్యో నేరుగా మంత్రి గాంగ్ సుక్ ఆఫీస్ కి వెళ్లి ఈఆర్పిబిని మూసేయమని డిమాండ్ చేస్తాడు.
మంత్రిని బెదిరించి కొడుకును కాపాడుకోవడానికి ఎంతైనా తగిస్తాను అని అంటాడు. కట్ చేస్తే గ్వాంగ్ ప్యో ఒక ఎన్నికల ప్రచారంలో ఉంటాడు. అప్పుడు జర్నలిస్ట్ కి అతను లంచం తీసుకుంటున్నాడని, ఫిజికల్ అసాల్ట్స్ చేస్తున్నాడని అండ్ ఎన్నో ఎక్స్ట్రీమ్ నేరాలు చేస్తున్నాడని రూమర్స్ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అయిపోతాయి. చూస్తుండగానే అతని ఇమేజ్ మొత్తం బ్యాడ్ అయిపోతుంది. జర్నలిస్ట్ ఆ రూమర్స్ గురించి అడుగుతుంటే గ్వాంగ్ ప్యో చాలా కంగారు పడిపోతాడు. కాసేపటి తర్వాత ఆడిటోరియంలోకి వెళ్లి గాంగ్ సుక్ ని కలిసినప్పుడు ఈఆర్పీబీనే తన చెడ్డ పనులన్నీ బయట పెట్టిందని, జున్హాంగ్ శిక్ష పడేలా చేస్తాడని అర్థమవుతుంది. దాంతో గ్వాంగ్ ప్యో పరువు మొత్తం పోయి చివరకు అరెస్ట్ అవుతాడు. అలాగే దేశోక్ మరణంలో జున్హాంగ్ పాత్ర అండ్ వాడి బుల్లియింగ్ అంతా బయటపడుతుంది. ఆ తర్వాత గాంగ్ సుక్ జిన్ తో ఈ కేసుని ఇక్కడితో ఆపేయమని అంటాడు. అటు స్కూల్లో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. వాళ్ళ ఫాదర్ అరెస్ట్ అవ్వడంతో జున్హాంగ్ తను వేరే వాళ్ళపై చూపించిన అవమానాలన్నీ ఇప్పుడు అతను గురి అవుతాడు. గ్యాంగ్ మిన్ దేశోక్ కోసం అప్పుడు నిలబడలేకపోయానని బాధ ఉంటుంది. కానీ జిన్ అతనిని ఓదారుస్తాడు. తనని తను నిందించుకోవాల్సిన పని లేదని, దేశోక్ జీవితాన్ని నాశనం చేసిన వారిదే తప్పు అని చెప్తాడు. అవమానం కోపంతో రగిలిపోయిన జున్హాంగ్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. తన స్నేహితులనే క్లాస్ రూమ్ లో బంధించి నిప్పు పెట్టాలని చూస్తాడు. ఎందుకంటే వాళ్ళంతా వాడికి వ్యతిరేకంగా మారతారు. అప్పుడు జిన్ అక్కడికి వచ్చి కారిడార్ లో నిప్పు పెట్టి జున్హాంగ్ ని వాడి పనులకే ముఖాముఖి ఎదురు పడేలా చేస్తాడు. ఇంకా అతను నిప్పు మధ్యలో ఉంటాడు. ఇక ఈ సిచ్యువేషన్ చూసి జిన్హాంగ్ అహంకారం మొత్తం దిగిపోయి ఏడుస్తూ కాపాడమని బాగా అడుగుతాడు. అప్పుడు జిన్ వాడికి గుర్తు చేస్తాడు అతనే దేశోక్ ని ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకొచ్చాడని. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. దేశోక్ అండ్ అతని ఫాదర్ జున్హాంగ్ బుల్లీయింగ్ గురించి కంప్లైంట్ చేసిన స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆపడానికి విచారణ ఒప్పుకోరు అండ్ పట్టించుకోరు. గ్వాంగ్ ప్యో ప్రభావంతో దేశోక్ తండ్రి బిజినెస్ కూడా పడిపోతుంది. వాళ్ళ ఫాదర్ కి చాలా ఎఫెక్ట్ అవుతుందని ఆ బాధ చూసి దేశోక్ జున్హాంగ్ దగ్గరికి వెళ్లి ఏం చేస్తే మా ఫాదర్ ని ఎఫెక్ట్ చేయడం ఆపుతారు అని అడుగుతాడు. అప్పుడు జున్హాంగ్ నువ్వు చచ్చిపో అని అంటాడు. ఆ మాటతో దేశోక్ తనని తను భారం అనుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ప్రస్తుతానికి వచ్చి జిన్ జున్హాంగ్ తో అప్పుడు నువ్వు చేసిన ప్రతి పనికి ప్రాయశ్చిత్త పడుతూ బ్రతకాలని అంటాడు. ఆ తర్వాత జున్హాంగ్ అండ్ వాడి స్నేహితులు అరెస్ట్ అవుతారు. దేశోక్ కేసు మళ్లీ తెరుస్తారు. ఆ తర్వాత జిన్ని మళ్లీ ఎప్పుడు స్కూల్లో చూడలేదని గ్వాంగ్ మిన్ చెప్తాడు. కానీ దేహాన్ హై స్కూల్ విద్యార్థులు మాత్రం ఆ బుల్లీలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఎపిసోడ్ ఎండింగ్ లో గాంగ్ సుక్ అండ్ జిన్ చోయ్ గయాంగ్ సమాధి దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉంటారు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. టీచ్ యు ఎ లెసన్ రెండో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే జున్హాంగ్ చేసిన దారుణమైన పనులన్నీ ఇంటర్నెట్ లో వైరల్ అవ్వడంతో మొదలవుతుంది. అతను అతని స్నేహితులు వేధించిన వీడియోలు, అలాగే జిన్ వాళ్ళకి బుద్ధి చెప్పిన దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాయి. సామాన్యులు ఈఆర్పీబీని మెచ్చుకుంటుంటే స్టూడెంట్ రైట్స్ కోసం పనిచేసే కొన్ని సంస్థలు మాత్రం దీన్ని మూసేయమని డిమాండ్ చేస్తాయి. గాంగ్ సుక్ సరదాగా జిన్ని మందలిస్తూ స్టూడెంట్స్ ముందు కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని, ఎందుకంటే అందరూ వీడియో తీస్తున్నారని చెప్తాడు. తర్వాత మీడియా ముందు ఈఆర్పీబీని అస్సలు ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్తాడు. స్కూళ్లలో బుల్లీయింగ్ వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటోందని, ప్రతి బుల్లీకి శిక్ష తప్పదని మాటిస్తాడు. మరోవైపు ప్రతిపక్ష నేతలు గాంగ్ సుక్ తన పార్టీ వ్యక్తి గ్వాంగ్ ప్యో మీదనే చర్య తీసుకోవడం గురించి డిస్కస్ చేస్తారు. స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ పై ఈఆర్పీబీ పనిచేయడం తన రాజకీయాలకు ప్రమాదమని వాళ్ళు కంగారు పడతారు. ఆ తర్వాత కథ బాంగ్యుందే అనే స్టూడెంట్ దగ్గరికి వెళ్తుంది. అతను యోఎన్ హైటెక్ స్కూల్లో జాయిన్ అవుతాడు. ఆ స్కూల్లో గ్యాంగ్స్టర్స్ అవ్వబోయే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు అనే పేరుతో ఉంటుంది. అక్కడ వేధింపుల నుండి తప్పించుకోవడానికి బాంగ్యుందే ఇబోమ్ అనే వాడికి ప్రొటెక్షన్ కోసం డబ్బులిస్తాడు. కానీ మొదటి రోజే వాడు గ్రూప్ల మధ్యలో జరిగే గొడవలో ఇరుక్కుంటాడు. హంగ్జు అనే స్టూడెంట్ బాంగ్యుందేకి గ్వాన్ హాక్ అయిన సీనియర్ స్టూడెంట్ అండ్ ఆల్సో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అటెన్షన్ కోసం ఈ గొడవ జరుగుతోందని చెప్తాడు. అప్పుడు ఇబోమ్ కి గ్వాంగ్ హ్యుక్ నుంచి మెసేజ్ వస్తుంది. వాడు గ్యాంగ్ లోకి వెళ్లే ఛాన్స్ దొరుకుతుందని చాలా హ్యాపీగా ఉంటాడు. అటు వాడు ప్రత్యర్థి సియోంగ్ కున్ వాడితో కోపంగా ఉండి కొత్త స్టూడెంట్స్ హంగ్జు అండ్ బాంగ్యుందేని ఫైట్ చేసుకోమని బలవంతం చేస్తాడు. ఓడిపోయిన వాడు పంచింగ్ బ్యాగ్ అవుతాడని అనౌన్స్ చేస్తాడు. హంగ్జు కావాలని ఓడిపోతాడు. బాంగ్యుందే అదంతా చూస్తూ భయపడతాడు. మిగతా వాళ్ళు సియోంగ్ కున్ ను మెప్పించడానికి హంగ్జుని కొట్టడం మొదలు పెడతారు.
ఇంతలో ఆ స్కూల్ టీచర్ ఒకరు గ్వాంగ్ హ్యుక్ గ్యాంగ్స్టర్ పనులను ఆపాలని ఈఆర్పిబి సహాయం కోసం పిలుస్తాడు. గ్యాంగ్స్టర్ గా ఉంటే మిలియన్స్ వస్తాయని స్టూడెంట్స్ నేరాల బాట పడుతున్నారని చెప్తాడు. తర్వాత బాంగ్ యుందే హంగ్జూ దెబ్బలు తిని నొప్పితో వెళ్తుంటే అతనికి హెల్ప్ చేస్తాడు అండ్ ఇద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్లి కాసేపు మాట్లాడుకుంటారు. దీంతో హంగ్జూకి చదువుకొని లైఫ్ లో పైకి ఎదగడం కోసం ఎంత కష్టపడుతున్నాడో అర్థమవుతుంది. నెక్స్ట్ డే జిన్ స్కూల్ కి వచ్చి హంగ్జూని కలిసి బుల్లీ చేసే వాళ్ళకి శిక్ష పడుతుందని భరోసా ఇస్తాడు. అక్కడే బాంగ్ యుందేని కూడా కలుస్తాడు. ట్విస్ట్ ఏంటంటే నిజానికి అతను స్టూడెంట్ కాడు, అతను ఈఆర్పిబి డెప్యూటీ డైరెక్టర్. స్టూడెంట్ లా నటిస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అతను కావాలనే వేధింపులకు గురవుతూ ఉంటాడు ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కోసం. జిన్ వాళ్ళని జిమ్ కి రప్పిస్తాడు. అందరూ అక్కడికి వచ్చాక కూర్చోమంటాడు, కానీ ఎవ్వరూ వినరు. అప్పుడు బయటికి వెళ్లాలనుకుంటే నన్ను ఓడించి వెళ్ళమని ఛాలెంజ్ చేస్తాడు. స్టూడెంట్స్ అందరూ వాడి మీద పడతారు, కానీ జిన్ ఒక్కడే అందరినీ ఓడించేస్తాడు. ఆ తర్వాత స్కూల్లో కఠినమైన రూల్స్ పెడతాడు. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి రాత్రి 8 వరకు చదువుకోవాలనే షెడ్యూల్ ఫిక్స్ చేస్తాడు. టీచర్ లెసన్ చెప్పడానికి వస్తే స్టూడెంట్స్ దగ్గర బుక్స్ లేవనే రీజన్స్ చెప్తారు. బోర్డు పైన టెక్స్ట్ బుక్ తో ఉన్నవి రాయిస్తూ వాటి నోట్బుక్ లో రాసుకోమని జిన్ చెప్తాడు. అలా రాసుకొని వాళ్ళని కొట్టి బుద్ధి చెప్తాడు. తర్వాత గరాజ్ కి తీసుకెళ్లి కార్ రిపేర్ చేయడం నేర్పిస్తాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం. కానీ సియోంగ్ కున్, ఇబోమ్ వాళ్ళ పద్ధతి మార్చుకోరు. అప్పుడు జిన్ వాళ్ళని డోర్ లేని ఒక కార్ లో కూర్చోపెట్టి క్యాంపస్ లో వేగంగా డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తుంటాడు. వాళ్ళు చాలా భయపడతారు. దాంతో వాళ్ళు జిన్ మాట వింటారు. మిగతా స్టూడెంట్స్ జిన్ ని చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. కట్ చేస్తే గాంగ్ సుక్ ప్రత్యర్థి ఒకడు జిన్ గతాన్ని తవ్వుతాడు. అతను పాత ఆర్మీ పర్సన్ అని, కానీ మిగతా ఇన్ఫో అంతా మిస్సింగ్ అని నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాడి ఫైల్స్ ని దాస్తోందని తెలుసుకుంటాడు. ఆ రాత్రి సియోంగ్ కున్, ఇబోమ్ ఇద్దరు స్కూల్ నుంచి బయటపడి గ్వాంగ్ హక్ ని కలవాలని ప్లాన్ చేస్తారు. అప్పుడు బాంగ్ ఉందే వాళ్ళు బయటపడడం చూసేశాడని అతన్ని కూడా తీసుకుని వెళ్తారు. వాళ్ళు గ్వాంగ్ హక్ ఉన్న క్లబ్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఇబోమ్ ఈఆర్పిబి నుండి వచ్చిన జిన్ వాళ్ళని బాగా సతాయిస్తున్నారని కంప్లైంట్ చేస్తారు. దాని తర్వాత సియోంగ్ కున్ ఇంకా ఇబోమ్ గ్వాంగ్ హక్ ని స్కూల్ కి తీసుకొని వస్తారు. గ్వాంగ్ హక్ మోటార్ సైకిల్ మీద నేరుగా జిమ్ లోకి వస్తాడు. వాడిని చూసి అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత జిన్ తో వాడికి ఫైట్ జరుగుతుంది. జిన్ ఓడిపోయాడేమో అనిపిస్తుంది, కానీ జిన్ మళ్ళీ లేచి నిలబడతాడు. జిన్ అదంతా తన ప్లానే అని చెప్తాడు. గ్వాంగ్ హక్ ని ఎగ్జాంపుల్ గా చూపించాలని అనుకున్నానని వాడిని బాగా చితగబాది స్పృహ తప్పిస్తాడు. అటు టీవీ ఛానల్లో గాంగ్ సుక్ తో అతని ప్రత్యర్థి వాదిస్తుంటాడు. అతను ఈఆర్పిబి సైనిక పద్ధతులను ఉపయోగిస్తుందని, అందుకే జిన్ లాంటి ఎక్స్ సోల్జర్ ని తెచ్చారని ఆరోపిస్తాడు. దానికి గాంగ్ సుక్ జిన్ స్టూడెంట్స్ మీద అవేమీ వాడడం లేదని, స్కూళ్లలో దాక్కున్న రహస్యాలని ఆపడానికే వాడుతున్నాడని కౌంటర్ ఇస్తాడు. ఇంతలో స్కూల్ కి గ్వాంగ్ హక్ గ్యాంగ్ మెంబర్ ఫ్రెండ్స్ వస్తారు. జిన్ వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని రక్తం వచ్చేలాగా బాగా కొడతాడు. స్టూడెంట్స్ అందరూ జిన్ వీరత్వాన్ని చూస్తారు. అక్కడ అంతా ఒక యుద్ధ భూమిలా మారుతుంది. జిన్ వదిలిపెట్టే రకం కాదని అందరికీ అర్థమవుతుంది. సియోంగ్ కున్, ఇబోమ్ భయంతో మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ కోరుకుంటారు. గ్వాన్ హక్ కూడా కంగారు పడుతుంటాడు. జిన్ వాళ్ళతో హంగ్జూ దగ్గరికి వెళ్లి సారీ చెప్పమని అంటాడు. హంగ్జూ ఎమోషనల్ అయ్యి జిన్ కి థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత జిన్ వాళ్ళకి చదువు ఇంట్రెస్ట్ లేకపోతే స్కూల్ కి రావడం మానేయమని, నిజంగా చదువుకునే వాళ్ళకి అడ్డు రావద్దని గట్టిగా చెప్తాడు. పోలీస్ వాళ్ళు వచ్చి గ్యాంగ్స్టర్స్ ని అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే గాంగ్ సుక్ స్కూల్లో గ్యాంగ్ కల్చర్ ఉండొద్దు అని అనౌన్స్ చేస్తాడు. వాళ్ళు టాటూలు తీసేయాలని, కొత్త రూల్స్ ప్రకారం స్మోకింగ్ అండ్ బైక్ రైడింగ్ కూడా బ్యాన్ అవుతుంది. గ్వాన్ హక్ అండ్ మిగతా వాళ్ళు కస్టడీలోకి వెళ్తారు. ఇవన్నీ జరిగాక హాంగ్జూ హాయిగా చదువుకుంటాడు. ఈఆర్పిబి టీం మొత్తం ఒక చోట కనిపిస్తుంది. బాంగ్ యుందే జోక్ చేస్తూ తన మిషన్ కోసం ఎక్కువ ఖర్చు చేశానని చెప్తాడు. గాంగ్ సుక్ రిపోర్ట్ అడుగుతాడు. జిన్ వాడిని ఏడిపిస్తాడు. చివరిలో గాంగ్ సుక్ ప్రత్యర్థి గయాంగ్ డెత్ సెర్మనీ ఫోటోలు చూస్తాడు. అందులో జిన్, గాంగ్ సుక్ కనిపిస్తారు. ఇప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే గయాంగ్ జిన్ భార్య అండ్ గాంగ్ సుక్ కూతురని, అందుకే బుల్లింగ్ పై ఇంత పోరాటం చేస్తున్నారు. దీంతో సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. టీచ్ యు ఎ లెసన్ 3వ ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ తో మొదలవుతుంది. గయాంగ్ బ్రతికి ఉన్నప్పుడు జిన్ ఆర్మీ నుండి సెలవుపై వచ్చి ఆమెతో పార్క్ లో తిరుగుతుంటాడు. అప్పుడు కొంతమంది స్టూడెంట్స్ పార్క్ లో సిగరెట్ తాగుతుంటే గయాంగ్ వారిని ఆపబోతుంది. అది చూసి జిన్ తన గురించి బాగా గర్వపడతాడు. నిజానికి గయాంగ్ ఒక టీచర్. ఆ తర్వాత గయాంగ్ హత్య కేసు గురించి కథ వస్తుంది. కోర్టులో చాయ్ గయూల్ అనే స్టూడెంట్ తన గయాంగ్ ను ప్రేమిస్తున్నందుకే చంపేశాడని చెప్తాడు. వయసు తక్కువని 2 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వరకు అతనికి శిక్ష ఇస్తారు. అది విని జిన్ చాలా బాధపడతాడు. కోర్టు బయట గాయూల్ ని కార్తో యాక్సిడెంట్ చేయబోతాడు. కానీ గాంగ్ సుక్ తన కార్తో ఆపుతాడు. ఆ తర్వాత జిన్ తో మాట్లాడి ఓపిక పట్టమంటాడు.
విద్యాశాఖ మంత్రి అయ్యాక ఈఆర్పీబీని కొత్తగా ప్లాన్ చేస్తున్నానని చెప్తాడు. ప్రస్తుతం జిన్, గాంగ్సుక్, బాంగ్యుందే ఒక కొత్త కేసు గురించి చర్చిస్తారు. సోయాన్ గర్ల్స్ స్కూల్లో ఒక టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఒక స్టూడెంట్ తో తప్పుగా ప్రవర్తించారని ఆరోపణ వస్తుంది. బాంగ్యుందే హన్ ఏరి అనే స్టూడెంట్ ఇన్ఫ్లుయెన్సర్ అని, 6 లక్షల ఫాలోవర్స్ ఉన్నారని చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో క్లాస్ మధ్యలో ఏరి లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే టీచర్ జంగ్ సోనియాన్ ఫోన్ వాడొద్దని అంటుంది. దానికి కోపంతో ఏరి ఒక వీడియో ఎడిట్ చేసి టీచర్ తనను వేధిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తుంది. నిజానికి ఆ టీచర్ ఆమె జుట్టులో ఉన్న బబుల్ గమ్ ను తీసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ క్లాస్ టీచర్ మిస్టర్ కో వచ్చి తనని ఆ వీడియో డిలీట్ చేయమని అడిగితే ఏరి ఇంకో వీడియో చేసి వాళ్ళ క్లాస్ టీచర్ తనతో మిస్బిహేవ్ చేసి అసాల్ట్ చేశాడు అని చెప్పి పోస్ట్ చేస్తుంది. అది వైరల్ అయ్యి మిస్టర్ కో ఉద్యోగం పోయి అందరి నుంచి అవమానాలను భరించి ఆత్మహత్య చేసుకుంటాడు. దీని గురించి జాంగ్ టీచర్ ని అడిగితే ఏరి లైవ్ స్ట్రీమ్ లో ఉండి తను నిజంగానే అన్యాయానికి గురయ్యానని నటిస్తుంది. ఆ లైవ్ స్ట్రీమ్ తర్వాత జాంగ్ టీచర్ కూడా నెటిజన్ల టార్గెట్ అవుతారు. స్కూల్ ప్రిన్సిపల్ ఈ పరిస్థితిని చక్కబెట్టాలని ఏరీని వీడియోలు తగ్గించమని బ్రతిమాలుతాడు. దానికి ప్రతిఫలంగా ఆమె కెరియర్ కి సపోర్ట్ ఇస్తానని అంటాడు. అప్పుడు తన దానికి బదులుగా ఆమె జాంగ్ టీచర్ ని తమ క్లాస్ టీచర్ ని చేయమని అడుగుతుంది. ప్రస్తుతానికి వచ్చి జిన్ కొత్తగా టీంలోకి హారిమ్ ని చేర్చుకున్నానని చెప్తాడు. ఆమె పాత ఆర్మీ పర్సన్. గాంగ్సుక్ ఆమెని ఈ కేసుకు కేటాయిస్తాడు. సోయాన్ గర్ల్స్ స్కూల్లో హారిమ్ ట్రైనీ టీచర్ గా వెళ్తుంది. ఏరి అండ్ గ్యాంగ్ టీచర్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారో చూస్తుంది. ఏరి ఫోన్ ఆపేయమంటే వినకపోవడంతో హారిమ్ ఫోన్ పగలగొట్టబోతుంది. జిన్ స్కూల్ కి వెళ్లి ఈఆర్పీబీ ఇన్వెస్టిగేషన్ అని అనౌన్స్ చేస్తాడు. హారిమ్ తనని తను ఈఆర్పీబీ ఇన్స్పెక్టర్ గా పరిచయం చేసుకుంటుంది. మొత్తం స్కూల్లో కెమెరాలు పెట్టి ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు. జిన్ టీచర్లతో మాట్లాడి నిజం చెప్పమని అంటాడు. ప్రిన్సిపల్ ఏమీ లేదని అబద్ధం చెప్పినా కూడా జిన్ భరోసా ఇస్తాడు. హారిమ్, జిన్, బాంగ్యుందే లంచ్ లో పాత విషయాలు మాట్లాడుకుంటారు. ఆ రోజు హారిమ్ ఏరీని క్లాస్ రూమ్ క్లీన్ చేయమని ఫోర్స్ చేస్తుంది. ఈ క్రమంలో ఏరీ ఫ్రెండ్ జాంగ్ టీచర్ అండ్ హారిమ్ మాట్లాడుకుంటుంటే రికార్డ్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే ఏరీ అండ్ గ్యాంగ్ టీచర్ ని ఆన్లైన్ లో ఏడిపిస్తున్నారని పోస్ట్స్ అన్నీ దొరుకుతాయి. నిజం భయపడుతోందని వాళ్ళకి శిక్ష పడుతుంది. మిస్టర్ కోపై ఏరి చేసిన ఆరోపణలు అబద్ధమని తేలుతుంది. జాంగ్ టీచర్ కూడా ఆన్లైన్ వేధింపుల వల్ల మానసిక వేదన అనుభవిస్తారు. టీచర్ ఉద్యోగం వదిలేద్దామని నిర్ణయించుకుంటారు. కానీ తనని జాబ్ లోనే ఉండమని స్కూల్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. హఠాత్తుగా ఏరి వాళ్ళ టీచర్ తో మంచిగా నటిస్తూ ఉంటుంది. హారిమ్ కి అనుమానం వస్తుంది. టీచర్ మాత్రం ఈఆర్పీబీ వల్లనే అంతా మారుతోందని నమ్ముతారు. ఏరి జాంగ్ టీచర్ ని తన లైవ్ స్ట్రీమ్ కి పిలిచి ఈఆర్పీబీ వేధిస్తోందని చెప్పి తనకి సపోర్ట్ చేయమని అడుగుతుంది. దాంతో టీచర్ కి ఏం చేయాలో అర్థం కాక స్ట్రెస్ అవుతూ ఉంటారు. జిన్ టీచర్ ని ఓదార్చి గయాంగ్ కథ చెప్తాడు. యాక్చువల్లీ జంగ్ టీచర్ కు కూడా కొంతమంది స్టూడెంట్స్ సపోర్ట్ గా ఉంటారు. వాళ్ళే ఈఆర్పీబీ వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళని పిలిపిస్తారు. నెక్స్ట్ డే టీచర్ తన భయం వదిలేసి మారిపోయి ఏరీని క్లాస్ లో ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయమని అడుగుతారు. జవాబు చెప్పకపోతే ఏరీ చేతి మీద కర్రతో గట్టిగా కొడుతుంది. ఏరీ మళ్ళీ టీచర్ ను ఇరికించాలని ఇంకో వీడియో పోస్ట్ చేస్తుంది. కానీ బాంగ్యుందే వెంటనే తన అకౌంట్ హ్యాక్ చేసి తన పోస్ట్ డిలీట్ చేస్తాడు. అలా 1 by 1 తన అకౌంట్ లో ఉన్న అన్ని పోస్ట్ డిలీట్ చేస్తాడు. అప్పుడే తన టీచర్ మీద ఫన్ చేస్తూ తన అబద్ధాలను బయట పెడుతూ మాట్లాడిన వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాడు. ఇదంతా చూసి ఏరికి పిచ్చెక్కిపోతుంది. కోపంతో జాంగ్ టీచర్ అపార్ట్మెంట్ కి వెళ్లి కత్తితో దాడి చేస్తుంది. టీచర్ బాల్కనీలో నుండి పడిపోతుంటే జిన్ అక్కడికి వచ్చి తనని కాపాడడానికి తనని పట్టుకొని బాల్కనీలో నుండి కిందకి పడిపోతాడు. హారిమ్ ఏరి చేతిలోని కత్తిని పట్టుకొని కంట్రోల్ చేస్తుంది. ఫలితం అనుభవించమని అంటుంది. ఆ తర్వాత బాంగ్యుందే హారిమ్ గాయానికి కట్టుకడతాడు. జిన్ కూడా గాయపడతాడు. నెక్స్ట్ డే గాంగ్సుక్ సోషల్ మీడియా పై కూడా నిఘా ఉంటుందని అనౌన్స్ చేస్తాడు. ప్రత్యర్థులు మాత్రం గాంగ్సుక్, జిన్ పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నారని ప్రెస్ మీట్ పెడతారు. గయాంగ్ మరణం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించడంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ వినాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.